అందానికే అసూయ పుట్టే అందం తనది. ఈ బ్యూటీ గురించి కొత్తగా చెప్పటానికి పదాలు కూడా లేవు. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఈ సుందరి. తన నటనతో కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఎంత మంచి పేరు తెచ్చుకుందో అంతే చెడ్డ పేరు కూడా తెచ్చుకుంది. 12 మందితో డేటింగ్ చేసింది. పెళ్లి కాకుండానే 2 పిల్లల తల్లయింది. ఇప్పటికీ తన గురించి పుకార్లు షికార్లు చేస్తాయి. మోడలింగ్ నుండి నటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఈ అమ్మడు అందానికి ప్రపంచమే ఫిదా అయింది. కొంతకాలం సిల్వర్ స్క్రీన్ పై అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తనెవరంటే, మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ నటి సుస్మితా సేన్ దస్తక్ సినిమాతో వెండితెరపై కనిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక వరుస అవకాశాలతో బిజీగా గడిపింది ఈ బ్యూటీ. కింగ్ నాగార్జున జంటగా రక్షకుడు సినిమాతో టాలీవుడ్ లో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నటిగా సుస్మితా సేన్ పెద్దగా ఫేమస్ కాలేదు. దీంతో ఆమె ఐటమ్ గర్ల్ గా స్థిరపడ్డారు. కెరీర్ లో ఎంత సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్ అయింది ఈ ముద్దుగుమ్మ. సుస్మితా సేన్ ఎఫ్ఐఆర్స్ లిస్ట్ మాత్రం మామూలుగా లేదు. పలు రంగాల సెలబ్రిటీలతో ఆమె డేటింగ్లో ఉన్నట్టు రకరకాల పుకార్లు షికార్లు చేస్తాయి. ఇందులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్, ఇంతియాజ్ ఖత్రీ, ముదస్సర్ అజీజ్, రణ్దీప్ హుడా, ఐపీఎల్ డాన్ లలిత్ మోడీ, మోడల్ రోహ్మాల్ షాల్తో పాటు పలువురితో ఆమెకు అఫైర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై స్పందించలేదు. అంతమందిని ప్రేమించినా ఏ ఒక్కరిని పెళ్లి చేసుకోలేదు సుస్మిత. వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక ఆమె 24 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు తల్లయింది. కిందటేడాది బాలీవుడ్ నటి సుస్మితా సేన్తో ఉన్న కొన్ని ఫోటోలను ట్వీట్ చేస్తూ బెటర్ హాఫ్గా సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు లలిత్ మోడీ. ప్రస్తుతం సుస్మితా సేన్ వయస్సు 50 ఏళ్లు. పెళ్లి గురించి ప్రస్తావన వస్తే సింగిల్గా సంతోషంగా ఉన్నానని చెబుతూ ఉంటారు సుస్మిత. ఇప్పటికీ తన గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.